హౌ డిడ్ ది ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రొక్యూర్ రెగ్యులర్ సప్లైస్ ఆఫ్ కాటన్ అండ్ సిల్క్ టెక్స్టైల్స్ ఫ్రమ్ ది ఇండియన్ వేవర్స్ అనే ఒక క్వశ్చన్ కి అందులో ఉన్న హార్డ్ వర్డ్స్ ఇంపార్టెంట్ వర్డ్స్ అన్ని తెలుగు మీనింగ్స్. ఏ బుక్ లోనే ఏ ఒక మెటీరియల్ లోనైనా ఈ వర్డ్స్ కామన్. ఈస్ట్ ఇండియా అంటే ఏం తెలుసా? తూర్పు మరియు సౌత్ ఈస్ట్ ఏషియా మరియు భారతదేశంలో వాణిజ్య దోపిడీ కోసం ఏర్పడిన ఆంగ్ల కంపెనీ. అంటే తూర్పు మరియు సౌత్ ఈస్ట్ ఏషియా ఉమ్, మరియు భారతదేశంలో వీటిలో బిజినెస్ దోపిడీ కోసం ఏర్పడిన ఒక ఇంగ్లీష్ కంపెనీ, దాని ఈస్ట్ ఇండియా. ప్రొక్యూర్ అంటే లభించడం, ఒబ్టైన్ సాధించడం, పొందడం. కాటన్ అంటే పత్తితో తయారైన దుస్తులు. సిల్క్ టెక్స్టైల్స్ అంటే పట్టు వస్త్రాలు. ఇండియన్ వేవర్స్ అంటే భారతీయ నేత కార్మికులు. పొలిటికల్ అంటే రాజకీయ ప్రభుత్వానికి సంబంధించిన. అసెర్టెడ్ అంటే నొక్కి చెప్పారు. మోనోఫాలీ అంటే ఉత్పత్తి వ్యాపారాలలో ఏకస్వామ్యం. ఓకేనా? అంటే ట్రేడ్ అంటే యాక్షన్ ఆఫ్ బయింగ్ అండ్ సెల్లింగ్ గూడ్స్, కొనడం అమ్మడం గూడ్స్ ని ట్రేడ్ అంటారు. ఎలిమినేషన్ తొలగింపు, ఎవిక్షన్ అని కూడా అంటారు. కాంపిటీషన్ అంటే పోటీ. కంట్రోల్డ్ కాస్ట్స్ అంటే సిస్టమేటిక్ ప్రాసెస్ ఆఫ్ మేనేజింగ్ ఏ బిజినెస్ ఎక్స్పెన్సెస్ టు ఇంక్రీజ్ ప్రాఫిట్స్. అంటే సిస్టమేటిక్ ప్రాసెస్ ఆఫ్ మేనేజింగ్ బిజినెస్ ఎక్స్పెన్సెస్ ని మేనేజ్ చేయడం, సో దాని ద్వారా ప్రాఫిట్ అనేది ఇంక్రీజ్ చేయడానికి. ఎన్ష్యూర్డ్ రెగ్యులర్ సప్లైస్ అంటే సాధారణ సరఫరాలను నిర్ధారిస్తుంది. ఇండియన్ వేవర్స్ అంటే భారతీయ నేత కార్మికులు. సిరీస్ ఆఫ్ స్టెప్స్ అంటే దశల శ్రేణి. రా మెటీరియల్ అంటే బేసిక్ రా మెటీరియల్ విచ్ ప్రొడక్ట్ ఈస్ మేడ్. అంటే ఒక రా మెటీరియల్ అంటే ఒక వుడ్, దాంతో మనం ఒక చైర్ తయారు చేయొచ్చు. అంటే రా మెటీరియల్ అంటే పచ్చిగా ఉండేది, దాని నుంచి మనం ఏదైనా తయారు చేయొచ్చు. విచ్ ప్రొడక్ట్ ఈస్ మేడ్, తయారవడానికి ఉపయోగపడే ఒక మెటీరియల్, అదే రా మెటీరియల్. ప్రొడక్షన్ అంటే ఉత్పత్తి. కండిషన్ పరిస్థితి. హ్యాండ్ ఓవర్ అప్పగింత. ప్రొక్యూర్ కొనుగోలు. సిల్క్ టెక్స్టైల్స్ అంటే పట్టు వస్త్రాలు. ఇదమ్మా ఈస్ట్ ఇండియా కంపెనీ రెగ్యులర్ సప్లైస్ ఆఫ్ కాటన్ సిల్క్ టెక్స్టైల్స్ అనే ఒక ఎస్ఏ క్వశ్చన్, ఏ మెటీరియల్ నామని, అందులో ఉన్న వర్డ్స్ ఇంపార్టెంట్ వర్డ్స్ అన్నిటికీ తెలుగు మీనింగ్స్. ఇప్పుడు ఈ తెలుగు మీనింగ్స్ తెలిస్తే మీకు ఒక క్వశ్చన్ మీకు ఈజీగా అర్థమైపోద్ది. సో ఈజీగా మీరు అది రాయొచ్చు. ఓకే, నెక్స్ట్